అన్నాడు అనే సంకేతాలే వస్తున్నాయి. పుల్వామా తరహాలో మరో దాడికి హఫీజ్ సయీద్ కుట్ర పనినట్టుగా తెలుస్తోంది. ఆర్మీ లక్ష్యంగా పుల్వామా తరహా దాడులకు హఫీజ్ సయీద్ భారీ స్కెచ్ చేశాడు అనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 28వ తారీఖున పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్లో భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులతో కలిసి మంత్రులు, క్రికెటర్లు, ఉగ్రవాదులు వీళ్ళంతా కలిసి ర్యాలీ తీశారు. వాళ్ళందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఒక ఉగ్రవాది అంటాడు, పుల్వామా దాడికి నేను కారణం అని అంటూ ఉన్నారు. నేను కారణం అని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను. ప్రపంచం ఇప్పుడు నన్ను గుర్తిస్తోంది అని పహల్గామ్ దాడికి సూత్రధారిగా చెప్పుకుంటున్న లష్కరే తోయిబా ప్రతినిధి చెబుతూ ఉంటాడు. ఉగ్రవాదులతో కలిసి మంత్రులు ర్యాలీలో పాల్గొనడం, వాళ్ళంతా కలిసి ఒకే వేదికపై ఉండడం ఇప్పుడు భారతదేశంలో ఏదో భారీ స్కెచ్కి ప్లాన్ చేశారు అనే సంకేతాలే కనిపిస్తున్నాయి. పాకిస్తాన్లో 50 నగరాల్లో హఫీజ్ ర్యాలీలు తీశాడు. హఫీజ్ కొడుకు ఆ ర్యాలీలో పాల్గొన్నాడు. పాకిస్తాన్ మంత్రులు, ఆర్మీ, ఉగ్రవాద నాయకులు ప్రసంగాలు, మంత్రుల మాటలు చూస్తూ ఉంటే పాకిస్తాన్ మరో దాడికి ప్లాన్ చేసింది అనే అనుమానం ప్రస్తుతం కలుగుతూ ఉంది. పాకిస్తాన్లో ప్రస్తుతం అలాంటి సంకేతాలే పాకిస్తాన్ ఇస్తూ ఉంది. ఇక్కడ ఆ స్టేజ్ని పంచుకోవడం మరి ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉంది. ఒకే వేదిక పైన పాకిస్తాన్ మంత్రులు ఉన్నారు, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు, పాకిస్తాన్ ఉగ్రవాది కొడుకు కూడా ఉన్నాడు. భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు అందరూ కూడా అదిగో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఒకే వేదికను పంచుకున్న వాళ్ళలో ఈ ఉగ్రవాదులు, పాకిస్తాన్ మంత్రులు కూడా మనకు అక్కడ కనిపిస్తున్నారు. మనం మొదటి నుంచి ప్రపంచ దేశాలకు చెబుతున్నది ఇదే. ఇప్పుడు మన దౌత్య బృందాలు కూడా విదేశాలకు వెళ్ళి పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదులను రెచ్చగొడుతోంది, ఉగ్రవాదులను ఏ విధంగా పెంచి పోషిస్తోంది అనే విషయాలు మనం చెబుతున్నాం. ఇప్పుడు పాకిస్తాన్లో క్రికెటర్ అఫ్రిదీతో పాటు పాకిస్తాన్ మంత్రులు, ఈ ఉగ్రవాదులందరూ కూడా ర్యాలీ తీయటం, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మాట్లాడుకోవటం, ఇవన్నీ భారతదేశంలో మరో ఉగ్ర కుట్రకు ఈ పాకిస్తాన్ తెరలేపుతోందనే విషయం అర్థమవుతుందని చెబుతూ ఉన్నారు. పాకిస్తాన్ మినిస్టర్స్ ఉగ్రవాదులు ఆలింగనాలు చేసుకోవడం, ఒకరికొకరు పొగుడుకోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే మరో దాడికి ప్లాన్ చేశారా అనే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. సైఫుల్లా అతను పిలుచుకుంటూ ఉన్నాడు, నేను చాలా గొప్పవాణ్ణి అని చెప్పుకుంటూ ఉన్నాడు. సైఫుల్లా ఈ ఉగ్రవాది కూడా లష్కరే తోయిబా కీలక నేత. సైఫుల్లా అంటాడు, ఈ పహల్గామ్ దాడికి నేనే కారణం అని అంటూ ఉన్నారు. సో ఈ పహల్గామ్ దాడికి నేను కారణం అనడం ద్వారా నా పేరు ప్రపంచానికి తెలుస్తోంది, నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను అని ఈ సైఫుల్లా చెప్తున్నాడు. మొదటి బాక్స్లో మీరు చూడండి, క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఆ ర్యాలీలో పాల్గొన్నాడు. అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు. నిజానికి ఇక్కడ ఏమైంది అంటే సైన్యంలో ధైర్యం చచ్చిపోయింది. పాకిస్తాన్ సైన్యంలో ఒక పక్క ధైర్యం చచ్చిపోయింది. మనం ఆల్రెడీ నీళ్లు ఆపేయడంతో ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఈ ఉగ్రవాదులు, సైనికులు, పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ క్రీడాకారులు వీళ్ళందరూ, ఈ క్రీడాకారులు కూడా ఎందుకంటే వాళ్ళలో జనాల్లో ఒక క్రేజ్ ఉంటుంది, క్రీడాకారులు అనగానే జనాల్లో ఒక క్రేజ్ ఉంటుంది కాబట్టి ఇలా అఫ్రిదిని తీసుకొచ్చి ఉగ్రవాదులతో కూడిన ర్యాలీలో పాల్గొనేలాగా చేశారు. అంతేకాదు చూడండి, ఒకసారి చేయి కలుపుకొని మేమేదో ఐక్యత అన్నట్టుగా చాడుతున్నారు. ఇదంతా ఎందుకంటే భారత్ విజయాన్ని సాధించింది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని కొన్ని వేదికలపై మాట్లాడుతూ ఉన్నాడు, నిజాన్ని చెబుతూ ఉన్నాడు. మమ్మల్ని భారత్ ఏ విధంగా కొట్టింది అనే విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఊహించే లోపే భారత్ మమ్మల్ని చితక్కొట్టేసింది అని పాకిస్తాన్ ప్రధాని అంటూ ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా పాకిస్తాన్ ప్రజల్లో కొంత అభద్రతా భావాన్ని, పాలకులపై హేమైన భావాన్ని పెంచే విధంగా ఉన్నాయి. అంతేకాదు భారతే వెనక వెళ్ళిపోతే నీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అని పాకిస్తాన్ ప్రజలు ఈ పాలకులను అడుగుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చెప్తోంది, మనం భారత్పై విజయాన్ని సాధించామని చెప్తోంది. మరి విజయాన్ని సాధించిన వాళ్ళైతే నీళ్లు పట్టుకురావాలి కదా అని వాళ్ళ ప్రజలు అడుగుతూ ఉన్నారు. అవును కదా అని నాలుక ఖర్చుకున్న ఈ పాకిస్తాన్ పాలకులు నీళ్లను పట్టుకొస్తాం, లేదంటే రక్తాన్ని పారిస్తామంటూ మళ్ళీ పిచ్చికోతలకు వస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల్లో ఒక ధైర్యాన్ని తీసుకొచ్చే విధంగా, మళ్ళీ పాకిస్తాన్ ప్రజల్లో వాళ్ళ పాలకులపై కొంత నమ్మకాన్ని కలిగించే విధంగా చేసేటటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అందులో తోడు దొంగలు అందరూ కూడా కలిసి ఇలా వేదికలను పంచుకుంటున్నారు. ఆ వేదికపై పంచుకున్న దొంగల్లో పాకిస్తాన్ పాలకులు ఉన్నారు, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు, పాకిస్తాన్ క్రీడాకారులు ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి అక్కడ ఉండి పాకిస్తాన్ సైనికులు ఉన్నారు. చూడండి ఒకసారి పాకిస్తాన్ జెండాలు పట్టుకుని రోడ్ల పైన పాకిస్తాన్ పాలకులు చెప్పే మాటల్ని వింటూ పాపం తలలు ఊపుతూ ఉన్నారు. వాళ్ళని చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుందో
ఏం గుర్తుకొస్తుందో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఇప్పుడు పాకిస్తాన్లో ఈ నెల 28వ తారీఖున ర్యాలీ తీసి పాకిస్తాన్ పాలకులు, సైనికులు, క్రీడాకారులు వీళ్ళందరూ ర్యాలీ తీసి భారత వ్యతిరేక నినాదాలు చేశారు. భారత్పై మరోసారి విషం కక్కే ప్రయత్నం చేశారు. దీంతో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్పై మరో ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నారని గతంలో కూడా మనం చూసాం. మునీర్ మీద వ్యక్తమవుతున్నటువంటి వ్యతిరేక భావాన్ని తొలగించుకోవటానికి భారతదేశంపై విషం కక్కి భారత వ్యతిరేక మాటలు మాట్లాడి పెహల్గాం దాడికి ఇదంతా కూడా ప్లాన్ చేశారు. తనపై వస్తున్నటువంటి వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి. ఇప్పుడు పాకిస్తాన్లో పాలకులపై వ్యతిరేకత వస్తుంది, సైనికులపై వ్యతిరేకత వస్తుంది, ఈ ఉగ్రవాదులపై అసహ్యం కలుగుతుంది. కానీ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మళ్ళీ సమావేశం కావడం, ఏదో ఒక దాడికి ప్లాన్ చేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఎలా చూడాలి దీన్ని? ఎగ్జాక్ట్లీ, పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారి సైఫుల్లా, ఆయనతో పాటు మరికొంతమంది ఉగ్రవాదులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, కీలకమైనటువంటి వ్యక్తులంతా ఈ ర్యాలీలో కనపడ్డారు, ఈ సమావేశంలో కనపడ్డారు. చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి వైఖరి ఏంటి అనేటువంటిది. పలు వేదికలతో ఇప్పటికే బహిర్గతమైన వారి బుద్ధి, వారికి సంబంధించినటువంటి చర్యలు, మళ్ళీ అదే రీతిలో అదే ద్వేషం, అదే రకమైనటువంటి కుట్ర చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒకే వేదిక పైన వీళ్ళంతా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ అంతా ఒక్కసారిగా మళ్ళీ భారత్ పైన విషం కక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఉగ్రవాదులతో కలిసి అక్కడ ఉన్నటువంటి మంత్రులు పాల్గొనడం, ఉగ్రవాద కార్యకలాపాలు చేసి ఉగ్రవాద శిబిరాలు నిర్వహించి ఉగ్రవాదులను తయారు చేస్తున్నటువంటి వారితో పాకిస్తాన్లో ఉన్నటువంటి మంత్రులే వారితో కలిసి ఈ దీంట్లో పాల్గొనడం. సైఫుల్లా ఖాన్ భారత్ పైన విషం కక్కే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా హఫీజ్ సయ్యద్ సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి ఉగ్రవాదాలలో కీలకమైనటువంటి వ్యక్తి, ఉగ్రవాద కార్యకలాపాలు పోషించేటువంటి వ్యక్తులు. వీరి హఫీజ్ సయ్యద్ కొడుకు దీంట్లో హాజరైనట్టుగా కూడా గుర్తించారు. ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు సమాచారం సేకరిస్తూ ఉన్నాయి. ఇంతమంది ఈ హఫీజ్ సయీద్ కొడుకు ఉన్నాడు. ఆ హఫీజ్ సయీద్ కొడుకు ఏం మాట్లాడాడు కూడా ఒక బయట ఉంది. ఒకసారి హఫీజ్ సయీద్ కొడుకు ఏం మాట్లాడాడు విందాం. मेरे मोहतरम भाइयों, आज का आने वाला 28 मई ये बुनियान मरसूस के साथ आया है। कुरान मजीद में अल्लाह ताला के ये अल्फाज बोले हुए, इन्नल्लाह युहिब्बुल्लज़ीना युक़ातिलून फी सबीलिही सफ़्फ़न कअन्नहुम बुनियानुम मरसूस। अल्लाह ताला उन लोगों से मोहब्बत करता है, प्यार करता है। अल्लाह की रहमत, नुसरत, गलबे उन लोगों के साथ है युक़ातिलून फी सबीलिही, जो अल्लाह के रास्ते में जिहाद और क़िताल करते हैं। मेरे मोहतरम भाइयों, आज का आने वाला 28 मई ये बुनियान मरसूस के साथ आया है। कुरान मजीद में अल्लाह ताला के ये अल्फाज